పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మహిళా రిజర్వేషన్ల అమలు డీలిమిటేషన్కు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 16న కేంద్రం 3 కీలక బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభ సీట్లను 543 నుంచి 816 వరకు పెంచి మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయటమే వీటి లక్ష్యం. మహిళా రిజర్వేషన్ అమలు కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే స్పెషల్ మెజార్టీ కావాలి. రాజ్యాంగ సవరణ బిల్లు కనుక లోక్సభ, రాజ్యసభల్లో విడివిడిగా ఆమోదం పొందాలి. లోక్సభలో హాజరై ఓటు వేసిన వారిలో 3/2 ఓట్లు తప్పనిసరి. ప్రస్తుతం లోక్సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. బిల్లు ఆమోదం పొందాలంటే సభకు హాజరైన సభ్యుల్లో 3/2 మెజార్టీ, అంటే ఇప్పుడు ప్రభుత్వానికి 360 ఓట్లు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు 292 మంది సభ్యుల బలం మాత్రమే ఉండగా మరో 68 మంది సభ్యుల ఓట్లు అవసరం ఉంది. కాంగ్రెస్ సహా విపక్షాలకు 233 మంది, ఏ కూటమికి చెందని పార్టీలకు 15 మంది సభ్యుల బలం ఉంది. ఒకవేళ విపక్ష సభ్యులు ఎక్కువ మంది ఓటింగ్కు గైర్హాజరైతే ఎన్డీఏ బలం పెరుగుతుంది. బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో లోక్సభలో దానికి మద్దతుగా 251, వ్యతిరేకంగా 185 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదానికి జరిగే ఓటింగ్లో ఆ పరిస్థితి మారవచ్చు. రాజ్యసభలో ఎన్డీఏకు 141 సీట్లు ఉన్నాయి. అక్కడ 3/2 మెజార్టీకి 163 ఓట్లు అవసరం, అంటే 22 ఓట్లు అదనంగా కావాలి. డీలిమిటేషన్, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లులు సాధారణ బిల్లులు కాబట్టి సాధారణ మెజార్టీ అంటే సభకు హాజరై ఓటు వేసిన వారిలో 50% కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది.